హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మసాలా బీన్స్ కర్రీ చేద్దాం అనుకున్నాను. దానికోసం పాన్ పెట్టేసి అందులో ఒక కప్పు నువ్వులను దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేయించాలి. అలాగే దాల్చిన చెక్క, కొంచెం చింతపండు, లవంగాలు, మిరియాలు కొన్ని వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని సాజీరా కూడా వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని, అలాగే సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని వేయాలి. రెండింటిని బాగా కలపాలి. ఇవి దోరగా కొంచెం ఫ్రై అయినట్టు అనిపిస్తున్నప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాటిని కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని ఇందులో వేసేసేయాలండి. వేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవచ్చు, లేదా నార్మల్గా అయినా పక్కన మూత పెట్టేసి పక్కన పెడితే కొంచెం దగ్గర పడినట్టుగా అవుతుందండి. తర్వాత మళ్ళీ మనం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే బీన్స్ తొందరగా ఉడుకుతుందండి. ఈ విధంగా ఉడికేలోపు ఇది మూత పెట్టి పక్కన పెట్టేసే టైంలోనే మనకు గ్యాప్ ఉంటుంది కదండి, ఆ టైంలోనే ఆ గ్రేవీ అనేది మిక్సీకి వేసుకోవాలి. తర్వాత ఇది కొంచెం వేగగానే ఇందులో కారం, ఉప్పు వేసేసుకోవాలండి. తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేసి తర్వాత మనం ఇందాక మిక్సీ చేసుకోవాలని చెప్పా కదండి, ఆ మిక్సీ చేసుకున్న గ్రేవీని ఇందులో యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉడకనిచ్చేసేయాలండి. తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని చూసిన తర్వాత మనకు కావాల్సిన గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి.